హిందువులు అతి పవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? ఎలాంటి నియమాలు పాటించాలి? పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదిన గురించి మాట్లాడుకున్నట్లయితే సహజంగా మార్గశిర మాసం పుష్య మాసాల సంధిలో ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. భక్తులకు మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి కాబట్టి ఈ రోజును మోక్షాద ఏకాదశి అని కూడా పిలుస్తారు. నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం. యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువును ప్రాతకాల సమయంలో ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే పుణ్య సమయం కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లోనూ అత్యంత పవిత్రమైనది, ముఖ్యమైనది, విశిష్టమైనది వైకుంఠ ఏకాదశి. అన్ని ఏకాదశులను పాటించడం కుదరని వారు కనీసం ఈ రోజైనా ఆచరించాలని చెబుతారు. పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఏకాదశి వ్రతం విష్ణు పూజ కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశితో పాటుగా గీతా జయంతి కూడా రావడం విశేషంగా చెప్పొచ్చు. వైకుంఠ ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాల విషయానికి వస్తే ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేసుకుని శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి తులసి దళాలు, జాజి పూలు, పారిజాతాలు, మందారం వంటి పూలతో అలంకరించి ప్రాతకాలమే పూజ చేసుకోవాలి. పూజలు, ధూప దీపాలు సమర్పించి ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. లేదంటే అరటి పండ్లు నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది. స్వామికి పచ్చకర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి. ఈరోజు వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు కావున వీలుంటే దర్శనం చేసుకోవాలి. ఈ రోజంతా ఉపవాస దీక్షను ఆచరించాలి. శరీరం సహకరించని వారు పాలు, పండ్లు తీసుకొని ఉండొచ్చు, కానీ అన్నం మాత్రం తినకూడదు. ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం ఈ రోజు చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఇక ఇది వీలు పడని వారు గోవిందనామాలు చదువుకున్నా కూడా ఫలితం ఉంటుందని చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న మంచి ఫలితం వస్తుందని చెబుతున్నారు. ఈ రోజు చేసిన విష్ణు దర్శనం, వ్రతం, దానం, ఉపవాసం చివరకు విష్ణు నామ స్మరణం సైతం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇదే అన్నమాట ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి నియమాలు మరియు దానికి సంబంధించినటువంటి విధి విధానం.